అందరికీ నమస్కారం. ఆదోని ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సందర్భంగా ఈ యొక్క టోర్నమెంట్ ఆదోని తాలూకు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది కనుక ఆదోని పట్టణ వాసులకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క టోర్నమెంట్ 12 రోజులు జరుగుతుంది. మొన్న 10వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి 19వ తారీఖు ఎండ్ అవుతుంది. ఈ టోర్నమెంట్లో 46 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ ఎప్పుడు ప్రతి సంవత్సరం అంటే ఒక 3-4 ఏళ్ళు తప్ప ప్రతి సంవత్సరం ఈ యొక్క ఫ్రెండ్షిప్ టోర్నమెంట్ జరుపుతూ ఉంటాము. దీనికి మెయిన్ మన ముజీబ్ గారు ప్రత్యేకంగా దీనికి శ్రద్ధ తీసుకొని నిర్వహిస్తుంటారు. వాళ్ళ జతలో కూడా వెంకటేష్ అయినా బాలాజీ అయినా ఇంకా ఇతరులకు కూడా ఈ టోర్నమెంట్ కూడా మున్సిపల్ గ్రౌండ్స్లో జరుపుకుంటుంటాము. ప్రతిసారి మేము రిక్వెస్ట్ చేస్తే హెడ్ మాస్టర్ గారు మా కోఆపరేషన్ చేస్తున్నారు. ఇది కాక మున్సిపాలిటీ కమిషనర్ కూడా ఏ కమిషనర్ ఉన్నా కూడా ఇలాగ టోర్నమెంట్ నడతామంటే ఖచ్చితంగా చెయ్యండి అనేది మనకి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. కనుక ఇది ఎందుకు మన పట్టణ ప్రజలకు, స్పోర్ట్స్ పీపుల్, క్రికెట్ లవర్స్, క్రికెట్ ప్లేయర్స్ వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ చేసేకే ఈ యొక్క టోర్నమెంట్ నడుపుతుంటాం. సో ప్రతి ఒక్కరు ఈ టోర్నమెంట్ నడిపేటప్పుడు ఆదోని పట్టణంలో అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాలి. అప్పుడే ఆర్గనైజర్స్కి చాలా సంతోషంగా ఉంటుంది. ఏ టోర్నమెంట్ అయినా ఏ ఫంక్షన్ అయినా అన్ని రకాలుగా మనుషులు ఉండాలా, ఫైనాన్షియల్ కూడా ఉండాలి. సో ఈ టోర్నమెంట్కి చాలామంది స్పాన్సర్ కూడా చేశారు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, మళ్ళీ బెస్ట్ బ్యాట్స్మెన్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్, ఇలా ఆదోని పట్టణంలో చాలామంది స్పాన్సర్స్ చేసినందుకు ఈ టోర్నమెంట్ ఖచ్చితంగా విజయవంతమవుతుంది. దీని నుంచి చాలామంది ఎంకరేజ్మెంట్ అవుతారు. ఇవాళ టీమ్స్ నడుస్తుంటాయి. ఒక వ్యక్తి 19 బాల్లలో 50 రన్స్ కొట్టాడు. సో వాడు టాలెంట్ ఆర్గనైజర్స్ తెలుస్తుంది. ఆ వ్యక్తికి ఖచ్చితంగా ఎక్కడికన్నా మన హయ్యర్ టోర్నమెంట్స్ పంపించేకి వసతి వస్తుంది. సో ఈ టోర్నమెంట్కి లాస్ట్ 10 డేస్ నుంచి మళ్ళీ ఇంకా 1 వీక్ చాలా శ్రద్ధగా డిసిప్లిన్, మెయిన్ థింగ్ డిసిప్లిన్ కూడా చూసుకునే బాధ్యత చూసుకుంటున్నారు మన ముజీబ్ గారు. అది ప్రత్యేకంగా వారికి అసోసియేషన్ పరంగా ధన్యవాదములు. ప్లస్ ఆదోని పట్టణ వాసులు కూడా, ఎందుకంటే ఇలా టోర్నమెంట్స్ నడిపితే చాలా ఉత్సాహం ఉంటుంది. ఈ హాలిడేస్ టైంలో చదువుతో పాటు ఈ హాలిడేస్ టైంలో పిల్లలకు కూడా ఉత్సాహం ఉంటుంది. రావాలా, బయటికి రావాలా. మనందరికీ తెలుసు హెల్త్ ఈజ్ వెల్త్. మన శరీరం బాగుంటేనే ఏదైనా పని చేయగలం. అలాగా ఈ టోర్నమెంట్స్ నడుస్తాం. ఇది కాక మళ్ళీ నెక్స్ట్ మంత్ మనము డిపార్ట్మెంట్స్, ఈరోజు ఓపెన్ టు ఆల్ ఫర్ ఉంటుంది. డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ వైజ్, మున్సిపాలిటీ అయినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, రిపోర్టర్స్ డిపార్ట్మెంట్ అయినా, ఇలాగా డిపార్ట్మెంట్ కూడా నడుపుతాము. దానికి కూడా పట్టణ ప్రజలు కోఆపరేషన్ చేస్తే దానికి కూడా మంచి సక్సెస్ చేస్తామని ఆశిస్తూ, నాకు ఈరోజు ఈ యొక్క టోర్నమెంట్కి ఆహ్వానించినందుకు ముజీబ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నమస్కారం. 2025 మేము ఈ టోర్నమెంట్స్ గత 20 ఏళ్ళ నుంచి ఆర్గనైజ్ చేస్తున్నాను. అందరూ దాతలు సహకారంతో ఈ మున్సిపల్ గ్రౌండ్లో కమిషనర్ గారు పర్మిషన్తో, మరి మున్సిపల్ స్కూల్ అండ్ మరియు నెహ్రూ స్కూల్లో హెడ్ మాస్టర్ల సహకారంతో కూడా, మరియు ఆదోని క్రీడాకారుల సహకారంతో, క్రీడాదాతల సహకారంతో ప్రతి సంవత్సరం మేము 20 ఏళ్ళ నుంచి టోర్నమెంట్ నిర్వహిస్తూ వస్తున్నాము. ఎనీ టోర్నమెంట్ విజయవంతంగానే చేస్తున్నాము. గత 5 ఏళ్ళుగా నేను ఈ టోర్నమెంట్స్కి దూరంగా ఉంటిని. మరి తిరిగి ఈ సంక్రాంతి హాలిడేస్లో మేము టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. మరి దీని తర్వాత అనంతరము
ఆల్ డిపార్ట్మెంట్ టోర్నమెంట్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని పెద్దలు చెప్పినారు ఆల్రెడీ. ఆ టోర్నమెంట్ కూడా మేము భారీ ఎత్తున 5 ఏళ్ళు కింద నడిపిన టోర్నమెంట్, మరి అది కూడా అనంతరం 5 ఏళ్ళ తర్వాత నడుపుతున్నాము. దాన్ని కూడా దాదాపు ఎప్పుడు మేము నడిపితే 15-16 టీమ్స్ వస్తుండే, ఈ తూరు 20 టీంలు వచ్చే మూమెంట్స్ కనపడుతున్నది మాకు. ఎందుకంటే సచివాలయాలు కూడా వచ్చినాయి, ఆ టీమ్స్ కూడా వస్తాయి. ఆల్ డిపార్ట్మెంట్స్ టోర్నమెంట్ కూడా మేము సక్సెస్ చేస్తామని మాకు గ్యారెంటీ ఉంది. ఇకపోతే ఈ టోర్నమెంటుకి సహకరించిన దాతలందరికీ నా ఆర్గనైజింగ్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు మాకు గ్రౌండ్ పర్మిషన్ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ గారికి, మరి హెడ్ మాస్టర్లు, నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హెడ్ మాస్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదే ప్రత్యేకంగా క్రీడాకారులకి, క్రీడా అభిమానులకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. 19వ తారీఖు క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. నా పేరు కేఎం ముజీబ్, ఆధునిక్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. 25కి మాకు సహకరించిన, పెద్ద మనసుతో సహకరించిన, నేను ఎప్పుడు టోర్నమెంట్ పెట్టినా నా ఎన్నెంటుండు, నువ్వు ముందు నడుపు టోర్నమెంట్, నీ వెనకాల మేము ఉంటామని మంచి మనస్సుతో మాకు సహకరిస్తూ వస్తున్న క్రీడాదాతలు అయినటువంటి శ్రీ విట్టా రమేష్ గారు, మరియు సీనియర్ ఆధునిక్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ విట్టా రమేష్ గారు, మరియు ఆధునిక్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మల్లప్ప గారు, మరియు శ్రీ కె భూపాల్ చౌదరి ఆధునిక్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి భూపాల్ చౌదరి గారు, మరియు టీడీపీ స్టేట్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి గారు, మరియు ఆర్ తిమ్మనగౌడ్ ఆర్ఆర్జీ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ అయినటువంటి తిమ్మనగౌడ్ గారు, మరియు మార్కెట్ యార్డ్ కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రాజగౌడ్ గారు, మరియు సీనియర్ క్రికెటర్ మా మిత్రుడు సూర్యనారాయణ గారు, మరియు తమ్ముడు టీడీపీ యూత్ లీడర్ సి మారుతినాయుడు గారు, మరియు బీజేపీ సీనియర్ లీడర్ మధుసూదన్ శర్మ గారు, మరియు క్రికెట్ లవర్స్ కమ్ ప్లేయర్స్ సీనియర్ క్రికెటర్స్ అయినటువంటి వినోద్ జైన్ గారు, మరియు కపిల్ జైన్ గారు, మరియు సీనియర్ క్రికెటర్ వన్ ఆఫ్ ది ఆధునిక్ క్రికెట్ అసోసియేషన్ మెంబర్ ఎగటి మహాదేవ్ గారు, మరియు నోబుల్ జూనియర్ కాలేజ్ కరస్పాండెంట్ అయినటువంటి దేవధనం గారు, మరియు సీనియర్ క్రికెటర్ ఆధునిక్ క్రికెట్ అసోసియేషన్ ఈసీ మెంబర్ అయినటువంటి ఎం నాగరాజ్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు మనోహరయ్య గారు, సీనియర్ క్రికెటర్ మరియు మా మిత్రుడు అవకాయ్ రెస్టారెంట్ అధినేత శ్రీనివాసులు గారు, మరియు సీనియర్ క్రికెటర్ ఆధునిక్ క్రికెట్ అసోసియేషన్ మెంబర్ బి రజబ్ సౌకర్ గారు, వినోద్ కుమార్ సీనియర్ క్రికెటర్ కాంట్రాక్టర్, మరియు టీడీపీ ఇమ్తియాజ్ గారు, మరియు సోనాలిక ట్రాక్టర్స్ ఓనర్ సోదరుడు రామకృష్ణ గారు, మరియు ఆధునిక్ క్రికెట్ అసోసియేషన్ హానరబుల్ అడ్వైజర్స్ అయినటువంటి కొల్లి రవీంద్ర గారు, మరియు సీనియర్ క్రికెటర్ అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు అయినటువంటి మునిస్వామి గారు, మరియు తమ్ముడు హైదరాబాద్ సిటీ మల్కాజ్గిరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కేతారి విజయ్ గారు, మరియు యూత్ ఐకాన్ అయినటువంటి హితేష్ ఎస్కే స్పోర్ట్స్ ఆధుని వారు, వీళ్ళందరూ మంచి మనస్సుతో మా టోర్నమెంట్కి సహకరించినారు. వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఆధునిక్ క్రికెట్ క్రీడాకారుల తరఫున, క్రీడా అభిమానుల తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నా పేరు కేఎం ముజీబ్, ఆధోని క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్.